భారతదేశంలో 2 వీక్స్ బ్యాక్స్ మనం చూసాం ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ డిలే. ఒక వారంలోనే దాదాపు 5,000 ఫ్లైట్స్ డిలే అని క్యాన్సిల్ అని. ఒకటే రోజున డిసెంబర్ 5వ తారీఖున దాదాపు 1,600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇదంతా క్రైసిస్ రావడానికి కారణం ఏంటని చెప్పి చాలా మంది అనాలిసిస్ చేశారు. ముఖ్యంగా భారతదేశం యొక్క పౌర విమానయాన రంగంలో డియోపోలీ ఉందన్నమాట. అంటే మేజర్గా 2 ఎయిర్లైన్సే మొత్తాన్ని నిర్దేశిస్తున్నాయి. ఒకటి ఇండిగో, రెండోది ఎయిర్ ఇండియా గ్రూప్ అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువ ఎయిర్లైన్స్ అనేవి మన డొమెస్టిక్ ఇండస్ట్రీలోకి తీసుకొస్తే కనుక కాంపిటీషన్ పెరుగుద్ది. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే కొత్తగా కొన్ని ఎయిర్లైన్స్ కు డొమెస్టిక్ క్యారియర్స్ నడపడానికి ఎన్ఓసిస్ జారీ చేసినట్టు తెలుస్తోందన్నమాట. ప్రధానంగా మనం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ చెందిన సెంక్ ఎయిర్, అదేవిధంగా తాజాగా కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్, దాంతో పాటు ఫ్లై ఎక్స్ప్రెస్, వీటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చిందంట. ఇక మీదట కొత్త ఎయిర్లైన్స్ అనేవి మనకి డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ లో కనిపించనున్నాయి. దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే కాంపిటీషన్ పెంచడానికి, దాంతోపాటు ప్యాసింజర్స్ కి వెసులుబాటు కలిగించడానికి, జియోపోలిస్ ఆపడానికి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. అయితే భారతదేశంలో మొత్తం డొమెస్టిక్ ట్రావెల్ కి సంబంధించి ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డొమెస్టిక్ ట్రావెల్ సెక్టర్ పెరిగిపోతుంది అనమాట. అంటే చాలా ఎక్కువ మంది ప్రయాణికులు ఇండియాలో డొమెస్టిక్ గా మనం చూస్తే కనుక ఒక చోటు నుంచి ఒక చోటికి ఎయిర్వేస్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. అయితే అనేక ఎయిర్లైన్స్ కంపెనీస్ భారతదేశంలో నష్టాల బాట పట్టి కుప్పకూలుతున్నాయి అనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఆపరేషనల్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయంట. జెట్ ఫ్యూయల్ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయాయంట. గవర్నమెంట్ ట్యాక్స్లు కూడా విపరీతంగా ఉన్నాయంట. దాంతో వాళ్ళకి నడపడానికి ఖర్చులు సరిపోవట్లేదన్నమాట. ఈ కాంపిటీషన్ తట్టుకోలేక ఒక్కోసారి ప్రధానమైన ఎయిర్లైన్స్ చాలా తక్కువ రేట్స్ కూడా ఎయిర్ ఫేర్స్ అందించడంతో చిన్న చిన్న ఎయిర్లైన్స్ కంపెనీస్ మూతపడుతున్నాయి అన్నమాట. సో ఈ కాంపిటీషన్ తట్టుకుని మరి శంక్ ఎయిర్ కానీ, ఆల్ హింద్ ఎయిర్ కానీ, ఫ్లై ఎక్స్ప్రెస్ కానీ నించుంటాయా? నించుని డియోపోలీని బ్రేక్ చేయగలుగుతాయంటే కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ భారతదేశం అనేది మన సివిల్ ఏవియేషన్ సెక్టర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి కాంపిటీషన్ కూడా అంతే గ్రో అయితే బాగుంటుందని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు.